రైతులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ధాన్యం సేకరించిన 3 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే దిశగా చర్యలు చేపట్టామన్నారు. మా కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా రైతాంగానికి మన ప్రాధాన్యత ఇవ్వాలి, రైతు పడిన కష్టానికి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా నిజాయితీగా చెల్లింపుల విషయంలో కానివ్వండి, ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, తరలించే విషయంలో కానివ్వండి, తరుగు విషయంలో కానివ్వండి, తేమ శాతం విషయంలో కానివ్వండి, ఆ పొరపాటు జరగకూడని ఉద్దేశంతో ఒక చక్కటి ప్రణాళికతోటి మేము ముందుకు వచ్చాం. గత సంవత్సరం 48 గంటల లోపే 12,800 కోట్ల రూపాయలు ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేసాం. ఈ సంవత్సరం గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం కేవలం ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, గ్రామాల్లో రైతు సహాయ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసాం. 16,000 మంది సిబ్బందితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ సంవత్సరం ఇంకా మెరుగ్గా సేవ అందించడానికి కోసం ఎవరైతే ఉదయం 10 రైతు కల్లాల దగ్గర నుంచి ట్రక్ షీట్ ఆయన జనరేట్ చేయగలుగుతారో రైతు సహాయ కేంద్రాల్లో 3 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు జమ చేసేటట్టు బ్యాంకులతో మాట్లాడుకుని మేము ఒక అద్భుతమైన ప్రక్రియ ముందుకు తీసుకెళ్తాం.